అనకాపల్లి జిల్లా రివ్యూ కమిటీ సమావేశం ఇన్ఛార్జి మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో జరిగింది. కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, జిల్లా ఎమ్మెల్యేలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ డిఆర్సీ సమావేశంలో జిల్లా అభివృద్ధిపై వివిధ శాఖల అధికారులతో చర్చించడం జరిగిందని తెలిపారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై నివేదికలు తీసుకొని అవసరమైన చర్యలు చేపట్టేలా అధికారులతో చర్చించామన్నారు. వేసవి దృష్ట్యా మంచినీరు, విద్యుత్ సరఫరా తదితర సమస్యలపై ప్రధానంగా చర్చించినట్టు తెలియజేశారు. మత్స్యకారుల సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కార్పొరేషన్ చైర్మన్లు అలాగే అధికారులందరూ కూడా కలెక్టర్ గారి నాయకత్వంలో జిల్లా సమగ్ర అభివృద్ధి మీద ఈ సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క జిల్లాని, ఆ జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాన్ని ఒక యూనిట్ గా తీసుకుని అక్కడ సమస్యలు పరిష్కారం చేసుకుంటూ అక్కడ జరగాల్సినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తూ అక్కడ జీడిపిని పెంచేదానికోసం, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచేదానికోసం ఒక సమగ్ర నివేదిక తయారు చేసుకునేదానికి ముందుకెళ్ళడం జరుగుతుంది. దానిలో భాగంగా అలాగే డిపార్ట్మెంట్స్, రేపు సమ్మర్ వస్తూ ఉంది, సమ్మర్కి సంబంధించి డ్రింకింగ్ వాటర్ కానీ అలాగే ఇంకా ఏదైతే ఎలక్ట్రిసిటీ కానీ మెడికల్ కానీ ఎమర్జెన్సీ ఏవైతే రిక్వైర్మెంట్ ఉన్నాయో వాటి కూడా డిస్కస్ చేయడం జరిగింది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి జిల్లాను కూడా అక్కడ ఏ రకంగా అన్ని కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి అవకాశాలు, అక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కావాల్సినటువంటి అవకాశాలు, అగ్రికల్చర్ లో గ్రోత్ తీసుకురావడానికి, హార్టికల్చర్ లో గ్రోత్ తీసుకురావడానికి, అదేవిధంగా ఫిషరీస్ లో అటు ఇండస్ట్రీస్ కూడా ఏర్పాటు చేసుకునే దానికోసం ప్లానింగ్ బోర్డ్ ని ఏర్పాటు చేసుకున్నాం. ఇవాళ మనం చూసాం, లాస్ట్ గవర్నమెంట్ లో కనీసం అధికారులు, ప్రజాప్రతినిధులు కూర్చున్న పరిస్థితి లేదు. అందుకనే ప్రజలకి గ్రీవెన్స్ కూడా ఎక్కువ పెరుగుతూ ఉన్నాయి. అవన్నీ కూడా ఎప్పటికప్పుడు పరిష్కారం చేసుకోవాలి. రెవెన్యూ సమస్యలు ఉన్నాయి, అలాగే కొన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, ఎందుకంటే ఇప్పుడు సమ్మర్లో వర్క్స్ చేసుకోవాల్సింది ఉంది. ప్రధానంగా కాలువలన్నీ కూడా సరి చేసుకోవడం, దానికి కావాల్సినటువంటి O&M వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకోవడం, స్ట్రక్చర్స్ అన్ని ఏమైనా ఉంటే దాన్ని కంప్లీట్ చేసుకోవడం మీకు చెప్పడం జరిగింది. దానిలో ప్రధానంగా చూడవలసిన షుగర్ ఫ్యాక్టరీ గురించి కూడా ఈరోజు డిస్కషన్ రావడం జరిగింది. త్వరలోనే జిల్లా ఎమ్మెల్యేస్ అందరూ కూడా కలిసి, ప్రజాప్రతినిధులు అందరూ కలిసి, ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి దీన్ని ఏ రకంగా మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతాం, అక్కడ రైతులకు ఏ రకంగా న్యాయం చేయగలుగుతాం అనేది కూడా త్వరలోనే దాని మీద కూడా ఆలోచన చేస్తూ జరిగింది. అలాగే కొన్ని ప్రాజెక్ట్స్ సంబంధించినటువంటి విషయాలను కూడా త్వరలో ముఖ్యమంత్రి గారిని కలిసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇలా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ప్రతి నెల ఈ రివ్యూ కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇవాళ మన జరిగినటువంటి 10th క్లాస్ రిజల్ట్లో స్టేట్ యావరేజ్ వచ్చి 81% ఉంటే అనకాపల్లి 88.45% రిజల్ట్ రావడం నిజంగా అభినందనం. లాస్ట్ ఇయర్ 12th ప్లేస్లో ఉంది రిజల్ట్లో, ఇప్పుడు 5th ప్లేస్కి వచ్చింది. అందుకనే స్కూల్స్ రేపు అడ్మిషన్స్ మీద కూడా దృష్టి పెట్టి ఎక్కువ మందిని స్కూల్స్లో అడ్మిట్ చేసిన కోసం, వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక వసతులు కల్పించడం కోసం అన్ని కూడా చేసుకోవడం జరిగింది. అలాగే ఇంటర్మీడియట్లో కూడా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం అనేది జరిగింది. ఇదంతా కూడా అలా అన్ని డిపార్ట్మెంట్స్ని కూడా ఎప్పటికప్పుడు వాడికి డైరెక్షన్స్ ఇస్తూ ముందుకు వెళ్ళడానికి మరి అందరూ కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా మేము ఈ జిల్లాని ముందందరూ నిలబెట్టడానికి కావాల్సిన అన్ని కార్యక్రమాలు తీసుకుని ముందుకెళ్ళడం జరిగింది.